రెండోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన తరువాత చైనాను టారిఫ్లతో టారెత్తించేశారు డొనాల్డ్ ట్రంప్. అయితే అద్భుతమైన భవిష్యత్తు కోసం ఇప్పుడు చైనాతో కలిసి పనిచేస్తానని బీజింగ్ శిఖరాగ్ర సదస్సులో డైలాగ్ వదిలారు. చైనాని టారిఫ్లతో దారికి తెచ్చుకోవాలి అనుకున్న ట్రంప్ ఎందుకని యూటర్న్ తీసుకున్నారు? అమెరికా చైనా కలిస్తే ప్రపంచమే ప్రత్యేకంగా ఉంటుందన్న ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యమేంటి? అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా గడ్డపై అడుగుపెట్టారు. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ తలెత్తినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే చైనాపై టారిఫ్లతో రెచ్చిపోయిన ట్రంప్ ఉన్నట్టుండి ఆ దేశానికి ఎందుకు వెళ్లారనే చర్చ మొదలైంది. యుద్ధం ప్రారంభమైనప్పటికంటే ఇప్పుడు ట్రంప్ కొంత బలహీనమైన స్థితిలో చైనాతో చర్చలకు కూర్చున్నారు. అమెరికాలో పెరుగుతున్న చమురు ధరలు, యుద్ధం పట్ల స్వదేశంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ట్రంప్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. బీజింగ్ శిఖరాగ్ర సదస్సు పేరుతో ట్రంప్ చైనాతో దాదాపు కాళ్ల బేరానికి వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. గతంలో అమెరికా చైనా దేశాలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవి. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత చైనాపై టారిఫ్లతో విరుచుకుపడడంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరిగింది. అమెరికా ప్రొడక్ట్స్ కి చైనా, చైనా ప్రొడక్ట్స్ కి అమెరికా బై బై చెప్పాయి. అదే టైంలో చైనా రష్యా మధ్య స్నేహం పెరిగింది. ఇటు యుక్రెయిన్ యుద్ధం, ఇటు గల్ఫ్ వార్ లో రష్యాని ఇరికిద్దామని ప్రయత్నించిన ట్రంప్ విఫలమయ్యారు. ఇక చైనాతో పెట్టుకుంటే నష్టమేనని ఊహించిన ట్రంప్ ఇప్పుడు చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం తహతహలాడుతున్నారు. ట్రంప్ తనతో పాటు అమెరికా బడా వ్యాపారవేత్తలను చైనా తీసుకెళ్లారు. ఈ బృందంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ తో సహా యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా సహా పలు సంస్థల ప్రతినిధులు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలో చైనాకు వెళ్లడం వెనుక వాణిజ్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. యుఎస్ ప్రొడక్ట్స్ కి చైనా బిగ్ మార్కెట్ గా ఉంది. టారిఫ్ బాదుడుతో చైనా దారిలోకి రాకపోవడంతో ట్రంప్ దిగివచ్చినట్టు కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం అనంతరం ఏర్పడిన పరిస్థితుల నుంచి అమెరికా గట్టెక్కడానికి ఈ పర్యటన చేపట్టిందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనా ప్రస్తుతం ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరాలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి తప్పనిసరి. వీటి సరఫరా ఏమాత్రం ప్రభావితం కాకుండా చైనా నుంచి హామీ పొందడానికి అమెరికా కంపెనీల సీఈఓలందరూ ట్రంప్తో జతకట్టి చైనా పర్యటనకు వచ్చారని స్థానిక వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. జియో పొలిటికల్ గానే కాకుండా చైనాతో వ్యాపార బంధంతో మళ్లీ దృఢపడే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. బీజింగ్ శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన చర్చ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా చైనా సంబంధాలను ఆకాశానికెత్తారు. మనమిద్దరం కలిసి ఉంటే ప్రపంచం చాలా ప్రత్యేకమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చాటి చెప్పాయి. చైనా అధ్యక్షుడితో కలిసి ప్రపంచ సమస్యలపై పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే చైనాతో పోరాడలేకే ట్రంప్ చివరికి కాళ్ల బేరానికి వచ్చినట్లు ప్రపంచ దేశాలు విశ్లేషణలు చేస్తున్నాయి.